రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గత పాలకులు ఇష్టానుసారం దోచుకుని తినేశారని, వారి దోపిడీకి సహకరిస్తూ సహకార శాఖ అధికారులు అందిన కాడికి పనులు చక్కబెట్టుకుని ఖాతాదారులకు తీవ్ర నష్టం కలిగేలా చేశారని చైర్మన్ చల్లా శంకర్రావు దుయ్యబట్టారు. స్థానిక తిలక్ రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ఎన్నికలు జరగకుండా చేసి మాజీ ఎంపీ తనకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంతో వారు బ్యాంకును అడ్డాగా చేసుకుని అన్ని విధాలుగా దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని జగన్ నాశనం చేసి పెద్ద గొయ్యి పెడితే ఇక్కడ స్థానిక ఎంపీ బ్యాంకుకు పెద్ద గొయ్యి పెట్టాడని మండిపడ్డారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏడాదికి పైగానే సమయం పట్టే అవకాశం ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎన్నికలు నిర్వహించడం, ఖాతాదారులు తమకు పట్టం కట్టారని తెలిపారు. రాజకీయంగా బ్యాంకును వాడుకుని సుమారు ₹1,70,00,000 మేరకు నిధులు దుర్వినియోగం చేయడంపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని వెల్లడించారు. ప్రజల డబ్బుకి ధర్మకర్తలుగా ఉండాల్సిన బ్యాంకు పాలకులు ఇక్కడే తిష్టవేసి బిర్యానీలు తింటూ గిఫ్ట్ల పేరుతో డబ్బు నొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అదే అదనుగా సీఈఓ కూడా వారికి సహకరిస్తూ రిటైర్ అయిపోయిన గత 18 నెలలుగా నెలకు ₹1,60,000 జీతంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక ఎంపీతో ఉన్న బంధుత్వంతో ఆమెను అక్కడే కొనసాగిస్తున్నారని విమర్శించారు. గత పాలకుల తీరు కారణంగా ఏ గ్రేడ్లో ఉన్న బ్యాంక్ శాప్లోకి అంటే బ్లాక్ లిస్టులోకి వెళ్లిపోయిందన్నారు. అన్నిటినీ ప్రక్షాళన చేస్తామని చల్లా శంకర్రావు చెప్పారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఈ 5 సంవత్సరాల్లోనే మొత్తం మన సంబంధించిన ఎంపీ గారు కానీ వాళ్ళ యొక్క ప్రతినిధులు వీళ్ళందరూ కూడా రోజు కూడా ఈ బ్యాంకు మా సొంతం అన్నట్టుగా బిహేవ్ చేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా ఆ బ్యాంకును వాడుకున్నారు. అప్పుడు అది పెద్ద గొయ్యి అయిపోయి ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే గొయ్యి తవ్వి ఉంచారో జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇక్కడ కూడా గొయ్యి అయ్యి ఉంది. ఈ గొయ్యిని తవ్వాలంటే మాకు 1 సంవత్సరం పడుతుంది. డెవలప్మెంట్ అనేది తర్వాత అంత టైం పడుతుంది. ఇంచేదంటే జాంపేటకి ఇనీస్పేటకి అది లేదు. ఇంచేదంటే వాళ్ళు ఎలక్షన్ అయ్యేటప్పటికి వాళ్ళు ఇంకా ఉన్నారు, మొత్తం డైరెక్టర్లు అందరూ ఉన్నారు కనుక ఆ పప్పులు అక్కడ సాగలేదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ 5 సంవత్సరాలు మాకు గ్యాప్ వచ్చేసింది, ఎలక్షన్ జరగలేదు. ఇలాగే ఈ ఒక రాజమండ్రికి ఎంతో గొయ్యిని ముందు పూడ్చడానికే మాకు 1 సంవత్సరం పడుతుంది. ఇంకేదంటే బ్యాంక్ని ఎప్పుడూ కూడా చరిత్రలో ఏ గ్రేడ్లో ఉండేది, అలాంటిది ఇవాళ శాప్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇంచుమించు బ్లాక్ లిస్ట్లో పెట్టారు ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్. చాలా అన్నీ మీకు మరలా ఇంకొక దాంట్లో 1 నెల రోజుల్లో చాలా వరకు క్లారిటీ వస్తుంది. అవన్నీ నేను మీ అందరికీ సోదరులందరికీ కూడా నేను తెలియపరుస్తాను. ఏమి మొత్తం కోల్పోయింది ఆర్యాపురం బ్యాంకు ఉన్న 5 సంవత్సరాల్లో, ఎంత నష్టపోయింది, ఎన్ని కోట్ల రూపాయలు నష్టపోయింది బ్యాంకు, కోట్ల మీదే పోయిందండి.